ఆలీ ప్రముఖ తెలుగు సినిమా హాస్యనటుడు, టీవీ వ్యాఖ్యాత, 1100కి పైగా సినిమాల్లో నటించాడు. ఆలీ బాలనటుడిగా తెలుగు చలనచిత్ర రంగంలో ప్రవేశించాడు. సీతాకోకచిలుక చిత్రం ద్వారా ప్రసిద్ధి చెందాడు. అకాడమీ ఆఫ్ యూనివర్సల్ పీస్ వారు ఆలీకి గౌరవ డాక్టరేట్ను ప్రకటించారు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతని తమ్ముడు ఖయ్యూమ్ కూడా నటుడే. తెలుగు సినిమాలలో సహాయక పాత్రలను పోషిస్తుంటాడు. ఆలీ జననం మహమ్మద్ అలీ 1968 అక్టోబరు 10, వయసు 55, రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్. వృత్తి నటుడు. జీవిత భాగస్వామి జుబేదా. పిల్లలు ఫాతిమా రమీజున్, మహమ్మద్ బాషా, జుబేరియా. తల్లిదండ్రులు అబ్దుల్ సుభాన్ అలియాస్ మహమ్మద్ బాషా, జైతున్ బీబీ. పురస్కారాలు నంది పురస్కారం, ఫిల్మ్ ఫేర్ పురస్కారము. ఆలీని 2022 అక్టోబర్ 27 న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎలక్ట్రానిక్ మీడియా సలహాదారుడిగా నియమిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆలీ తూర్పు గోదావరి జిల్లాలోని రాజమండ్రిలో ఒక పేద ముస్లిం కుటుంబంలో జన్మించాడు. వీరి కుటుంబం బర్మాలో వ్యాపారం చేస్తుండేది. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా బర్మాను వదిలి రాజమండ్రిలో స్థిరపడ్డారు. తండ్రి అబ్దుల్ సుభాన్, మహమ్మద్ బాషా అని పిలిచేవారు, దర్జీ పని చేసేవాడు. తల్లి జైతున్ బీబీ గృహిణి. ఆలీ చిన్నప్పటి నుంచే చదువు మీద పెద్దగా ఆసక్తి లేకుండా నటన మీద ఆసక్తి పెంచుకున్నాడు. శ్రీపాద జిత్ మోహన్ మిత్రా బృందంలో మిమిక్రీ కళాకారుడిగా డ్యాన్సులు, ప్రదర్శనలిచ్చేవాడు. మొదట రాజమండ్రిలోని గంటాలమ్మ వీధిలో చిన్న పాకలో ఉండేవారు. ఆలీ పెద్దయ్యాక అక్కడి నుండి వేరే ప్రాంతానికి మారారు. సినీరంగ ప్రస్థానం. ఒకసారి రాజమండ్రిలో ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రీకరణ జరుగుతోంది. అక్కడ చిత్రబృందానికి వినోదం పంచడానికి వచ్చిన అలీని చూసి దర్శకుడు కె. విశ్వనాథ్ ఆ సినిమాలో బాలనటుడిగా అవకాశం ఇచ్చాడు. తర్వాత దేవుడు మామయ్య, ఘరానా దొంగ, సిరిమల్లె నవ్వింది, ముక్కోపి మొదలైన సినిమాల్లో బాలనటుడిగా నటించాడు. తిరిగి రాజమండ్రి నుంచి చెన్నై తిరిగి వచ్చేశాడు. ఈ సినిమాలు చూసిన నిర్మాత ఏడిద నాగేశ్వరరావు ఆయన నిర్మిస్తున్న సినిమా కోసం మళ్లీ చెన్నైకి పిలిపించాడు. ప్రఖ్యాత తమిళ దర్శకుడు భారతీరాజా ఆయన రూపొందిస్తున్న సీతాకోకచిలుక చిత్రం కోసం బాలనటుల కోసం చూస్తున్నాడని తెలిసి పరీక్ష కోసమని చెన్నైలో భారతీరాజా కార్యాలయానికి వెళ్లాడు. ఆలీ ప్రతిభకు మెచ్చిన ఆయన తన చిత్రం ద్వారా అవకాశం కల్పించాడు. ఈ సినిమా ఆలీకి నటుడిగా మంచి గుర్తింపునిచ్చింది. తర్వాత బాలనటుడిగా కొన్ని చిత్రాలలో నటించాడు. ప్రేమఖైదీ సినిమాలో బ్రహ్మానందం, బాబు మోహన్, కోట శ్రీనివాసరావుతో పాటు ఆలీ కూడా మంచి హాస్యనటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. కొద్ది కాలం తర్వాత హాస్య పాత్రలను పోషించడం మొదలుపెట్టాడు. ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో వచ్చిన రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలో ఎందచాట అంటూ అలీ పలికిన అర్థం కాని మలయాళీ భాష అతనికి మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత ఇలాంటి సంభాషణలే పలు సినిమాల్లో వాడుకున్నారు. అటు పిమ్మట యమలీల చిత్రం ద్వారా కథానాయకుడిగా స్థిరపడ్డాడు. అడపా దడపా కథానాయక పాత్రలను పోషిస్తున్న మొదటి ప్రాధాన్యత మాత్రం హాస్య పాత్రలకే ఇస్తున్నాడు. ఇప్పటి వరకు సుమారు 1100 పైగా చిత్రాలలో నటించాడు. ఆలీ నటించిన సినిమాలు: సీతాకోకచిలుక 1981, రాజేంద్రుడు గజేంద్రుడు 1993, మాయలోడు 1993, అమ్మాయి కాపురం 1994, ఆలీబాబా అరడజను దొంగలు 1994, హలో బ్రదర్ 1994, యమలీల 1994, ముద్దుల ప్రియుడు 1994, ఘటోత్కచుడు 1995, సాహసవీరుడు సాగకన్య 1996, తొలిప్రేమ 1998, తమ్ముడు 1999, పాపే నా ప్రాణం 2000, ఖుషి 2001, అందాల ఓ చిలక 2001, ప్రేమసందడి 2001, దేవీపుత్రుడు 2001, ఆది 2002, ఇడియట్ 2002, శివమణి 2003, అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి 2003, మీ ఇంటికొస్తే ఏమిస్తారు మా ఇంటికొస్తే ఏం తెస్తారు 2004, అయితే ఏంటి 2004, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి 2004, శివ్ శంకర్ 2004, 143 2004, సూపర్ 2005, పోకిరి 2006, పెళ్లైన కొత్తలో 2006, ఖతర్నాక్ 2006, దేశముదురు 2007, యమదొంగ 2007, చిరుత 2007, గుండమ్మగారి మనవడు 2007, కంత్రి 2008,
హీరో 2008, శౌర్యం 2008, జల్సా 2008, కిక్ 2009, పిస్తా 2009, శంఖం 2009, ఆలస్యం అమృతం 2010, వీడు తేడా 2011, గబ్బర్ సింగ్ 2012, నా ఇష్టం 2012, అయ్యారే 2012, అబ్బాయి క్లాస్ అమ్మాయి మాస్ 2013, అత్తారింటికి దారేది 2013, బ్యాక్ బెంచ్ స్టూడెంట్ 2013, ఒక్కడినే 2013, యమలీల 2 2014, గలాటా 2014, రేసుగుర్రం 2014, రోమియో 2014, వినవయ్య రామయ్య 2015, సుప్రీం 2016, సప్తగిరి ఎక్స్ప్రెస్ 2016, ఖైదీనం 150 2017, రోబ్ 2017, రాధా 2017, జూలియట్ లవర్ ఆఫ్ ఇడియట్ 2018, చాణక్య 2019, 90M 2019, పండుగాడి ఫోటో స్టూడియో 2019, తెలంగాణ దేవుడు 2021, అందరూ బాగుండాలి అందులో నేనుండాలి 2021, లాయర్ విశ్వనాథ్ 2021, లెహరాయి 2022, అంటే సుందరానికి 2022, S5 నో ఎగ్జిట్ 2022, అల్లంత దూరాన 2023, ఆర్గానిక్ మామ హైబ్రిడ్ అల్లుడు 2023, కథ వెనుక కథ 2023, పరారి 2023, రామబాణం 2023, మిస్టర్ ప్రెగ్నెంట్ 2023, సౌండ్ పార్టీ 2023, యమధీర 2024, వి లవ్ బ్యాడ్ బాయ్స్ 2024, గీతాంజలి మళ్ళీ వచ్చింది 2024, రాజకీయాలు 1999 లో నటుడు మురళీమోహన్ తెలుగుదేశం పార్టీ సభ్యత్వం ఇప్పించాడు. అప్పుడు ఎన్నికల సమయంలో పలు నియోజకవర్గాల్లో పార్టీ తరఫున ప్రచారం చేశాడు. 2019 మార్చి 11 న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరాడు. వ్యక్తిగత జీవితము ఆలీ వివాహము జుబేదాతో జరిగింది. వీరిది పెద్దలు కుదిర్చిన వివాహము. వీరికి ముగ్గురు సంతానము. పెద్ద కుమార్తె ఫాతిమా రమీజున్ BDS విద్యార్థి. రెండో కుమార్తె జుబేరియా. కుమారుడు మహమ్మద్ బాషా. అలీ తమ్ముడు ఖయ్యూమ్ అలియాస్ అజయ్ కూడా కొన్ని చిత్రాలలో నటించాడు. ఆలీ తండ్రి పేరు మీదుగా మహమ్మద్ బాషా చారిటబుల్ ట్రస్ట్ అనే పేరుతో ఒక స్వచ్ఛంద సంస్థ ఏర్పాటు చేసి దాని ద్వారా పేదలకు సేవ చేస్తున్నాడు. ఇతను చర్మవ్యాధుల నివారణకు ఉపయోగించే మన్మోహన్ జాదూ మలాంకు ప్రచారకర్తగా కూడా వ్యవహరించాడు. 1999 లో జెమిని టీవీ అధినేత కిరణ్కు డ్యాన్స్ బేబీ డ్యాన్స్ అనే కార్యక్రమం ఆలోచన ఆలీ ఇచ్చాడు. ఈ కార్యక్రమం ద్వారా చాలామంది నటులు, వ్యాఖ్యాతలు తయారయ్యారు. ఈటీవీ తెలుగులో ఆలీ 369, ఆలీతో జాలీగా, ఆలీతో సరదాగా మొదలైన కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. పురస్కారాలు. అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి చిత్రానికి ఉత్తమ హాస్య నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం. సూపర్ 2005 సినిమాకి గాను ఉత్తమ హాస్య నటుడిగా ఫిల్మ్ఫేర్ పురస్కారం.